రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, కృపామయుడా, మహోన్నతుడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించినటువంటి ఉదయకాలము నుంచి ఈ సూర్యుడు అస్తమించు ఈ రాత్రి వరకు కూడా అయా మమ్మల్ని రక్షించిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఎంతో మంది ఈ రాత్రిన తండ్రి దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, నష్టపోయారు, సమస్యల్లో ఉన్నారు, ప్రమాదాల బారిన పడ్డారు. కానీ మీ కృప చొప్పున అదేవి మాకు సంభవించకుండా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఈ రాత్రి అందు నిలవబెట్టినందుకు, పోషించినందుకు, బలపరచినందుకు, స్థిరపరిచినందుకు స్తోత్రాలు అయా. మరొక మారు మేమందరము కుటుంబముగా, సంఘముగా చేరి ప్రార్థించుకునే ఈ యొక్క మహిమ కలిగిన అవకాశం మాకు దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని కీర్తనల గ్రంథము 142వ కీర్తన 5వ వచనములో మీ యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ లోకంలో నీవు తప్ప మాకు దిక్కెవరూ లేరు నాయనా. అయా, మా స్వాస్థ్యమైన, మా యొక్క ఆశ్రయ దుర్గమైన నీవు మాత్రమే తండ్రి. అయ్యా, మేము ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే మీ యొక్క ఆశ్రయం కోరి రాత్రి అందు వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డను కూడా దీవించండి. మీరే స్వాస్థ్యముగా భావించి మీ సహాయం కోరి వచ్చారో నాయన, ప్రతి బిడ్డను కూడా రక్షించండి, ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి, వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా విడిపించమని అయా ప్రార్థిస్తూ ఉన్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరి నిమిత్తం ఈ రాత్రి అందు మొరబెడుతుండగా అయా, నీ యొక్క దైవజనుడైన నా మాటను ఆలకించి సమాధానము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారయ్యా, హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభువా, ఐసీయూలలో ఉన్నారు తండ్రి, ఆపరేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు తండ్రి. అయ్యా, వారిని దర్శించి సంపూర్ణమైన స్వస్థతతో, మంచి ఆరోగ్యముతో, మంచి ఆయుష్తో ప్రతి ఒక్కరిని నింపండి అయా. ఎవరైతే దురాత్మ క్రియల ద్వారా, అంధకార క్రియల ద్వారా, చేతబడి శక్తుల ద్వారా పీడించబడుతున్నారో సంపూర్ణమైన విడుదల యేసు నామములో వారికి దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు మరి అయా గర్భఫలం లేక ఉన్నారో వారికి గర్భఫలం దయచేయండి. ఏ లోపమైతే ఉన్నదో ఆ లోపాన్ని సవరించండి. గర్భిణీలుగా ఉన్నారు అయా, ఈ రాత్రిన వారికి రక్షణను దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డకు కూడా మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. నిరుత్సాహంలో ఉన్న వారిని లేవనెత్తండి. ఆశలు కోల్పోయిన వారికి ఆశలు కలగజేయండి తండ్రి. మారు మనసు లేక ఎంతో మంది ఉన్నారు తండ్రి. ఈ రాత్రి అంది ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి విధమైన ఎడిక్షన్ నుంచి, పాపపు అలవాట్ల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, అప్పులు కలిగి ఉన్నారు, కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి అప్పు కూడా తీర్చబడే మార్గమును ఈ రోజున వారికి ఈ రాత్రి అందు చూపించండి. ద్వారాలన్నీ కూడా తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చేతుల కష్టార్జితం వృధా అయిపోకుండా, చిల్లులు పడిన సంచిలో వేసినట్లుగా ఉండకుండా సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా ఎంతో మంది అయా కుటుంబంలో సమస్యలతో, ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు తండ్రి. ఆ కుటుంబాలన్నీ కూడా సమాధానంతో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. వారి మధ్య ఉన్న విరోధమును, గొడవలను తీసివేయండి. యవన బిడ్డలందరూ కూడా లోబడే హృదయం కలిగి ఉండుటకును, అయా రక్త సంబంధికులు కూడా ఎటువంటి ఆస్తిపరమైన గొడవలు లేకుండా జీవించుటకును, భార్యకు భర్తకు మధ్య కూడా అనుమానాలు, తగాదాలు అన్ని కూడా రూపు మాపబడుటకును మీ యొక్క సహాయము దయచేయండి ప్రభువా. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలపరచండి.
అయ్యా ఈ రాత్రి మంచి గుడ్ న్యూస్ వినడానికి కృప చూపించండి. అయ్యా ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ఈ రాత్రి యందు మొరబెడుతున్నారో అయ్యా కృప చూపించి సమాధానము దయచేయండి. మంచి సాటైన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఎంతో మంది ఆయా దేశాలు వెళ్తున్నారు. వీసా విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కావలసిన పత్రాలలో సహాయము దయచేయమని, విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ ఈ రాత్రి యందు అనుగ్రహించమని, నైట్ డ్యూటీల్లో నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, ఏ ఇబ్బందులు కలగకుండా అయా మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడా మీ కృప చొప్పున ప్రతి బిడ్డకు దయచేయండి. మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్ లో ఉన్న సైనికులను అందరిని పేరు పేరున మీ కృపాహస్తాల చాటుని రాత్రంతనూ భద్రపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా మేము సేద తీరబోతున్నాము. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికి లేకుండా కృప చూపించండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, దురాత్మ క్రియల సమూహములు ఏ బిడ్డను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల ఏర్పరచమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని రాత్రి మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేము సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృపాభాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.